సైనసైటిస్ ప్రాబ్లమ్‌కి ఎలాంటి డైట్ తీసుకోవాలి మనం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్తానండి. సో, డైట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చల్లగాలికి ఎక్స్‌పోజర్ అవ్వకూడదు. ఆహ్, చింతపండు పులుపు, ఆలుగడ్డ, శామగడ్డ, కందగడ్డ, ముల్లంగి, నెక్స్ట్ డైరీ ప్రొడక్ట్స్ లైక్ కర్డ్ కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి, నెక్స్ట్ ఆయిలీ ఫుడ్స్ ఇటువంటివి అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ టమాటా కూడా అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ గోంగూర ఇటువంటి ఫుడ్స్ అనేటివి అవాయిడ్ చేస్తే కనుక మనకి స్నీజింగ్ అనేది ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. అంటే ఎక్కువగా ఇలాంటి పులుపు పదార్థాలు కానివ్వండి, ఆయిలీ ఫుడ్స్ కానివ్వండి, ఇవి తీసుకుంటే కనుక మనకేమవుతుందంటే తుమ్ములు అనేటివి వస్తుంటాయి. సో, ఆ తుమ్ములు రావడం వల్ల మనకి సైనస్ అనేది మ్యూకస్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో, ఇలాంటి డైట్ అనేది తీసుకోవాలండి. నెక్స్ట్ మనకి ఇలాంటి ప్రాబ్లమ్‌తో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేసనంటే కనుక మనం చల్లగాలికి బయటికి వెళ్ళినప్పుడు మనం ఏంటంటే మన ఇయర్స్‌లో కాటన్ కానివ్వండి అలా ఎక్స్‌పోజర్ అవ్వకుండా లైక్ స్కార్ఫ్ లాంటిది కానివ్వండి, మనం బైక్ మీద కానివ్వండి, కార్‌లో కానివ్వండి జర్నీ చేస్తున్నప్పుడు మనం ఏసీ ఆన్ చేసుకుంటాం కాబట్టి అలాంటి వెదర్‌కి ఎక్స్‌పోజర్ అవుతూ ఉంటాం కాబట్టి యూజువల్‌గా మనం ఏంటంటే ఏదైనా మాస్క్‌తో కానివ్వండి నోస్‌ని కవర్ చేస్తూ ఉండాలి. అలా జాగ్రత్తలు తీసుకుంటే గనుక మనకి మ్యూకస్ ఫార్మేషన్ అది అవ్వకుండా ఎయిర్ సాక్స్ అనేటివి అందులో ఎయిర్ సాక్స్‌లో మ్యూకస్ ఫిల్ అవ్వకుండా మనం సేఫ్ జోన్‌లో ఉన్నట్టుగా ఉంటుంది. నెక్స్ట్ ఇదే కాకుండా ఎక్కువగా ఉంటే కనుక మనం స్టీమ్ ఇన్‌హలేషన్స్ కానివ్వండి, లైక్ మనం స్టీమ్ ఇన్‌హేల్ చేస్తే కనుక రిఫ్రెష్ అవుతుంది మనకి. నోస్ బ్లాకేజ్ అనేది తగ్గుతుంటుంది. ఇదే కాకుండా మనకేంటంటే మనం స్టీమ్ చేస్తున్నప్పుడు కొన్ని హాట్ వాటర్ గోరువెచ్చటి నీళ్ళలో అంటే కొంచెం హాట్ వాటర్‌లో మనము లైక్ పసుపు నెక్స్ట్ కొంచెం జండు బామ్ కానివ్వండి, విక్స్ కానివ్వండి అవి వేసుకొని స్టీమ్ చేస్తే కనుక స్టీమ్ ఇన్‌హలేషన్ చేస్తే చాలా రిలీఫ్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము అదే కాకుండా మనకేంటంటే మనం కర్పూరం మనం కర్పూరం లాంటిది ఒకటి ఉంటుందండి. ఆ కర్పూరం తీసుకుంటే కనుక మనం అంటే కర్చీఫ్‌కి కొంచెం కర్పూరం రాసేసి ఆ స్మెల్ అనేది పీల్చుకోవడం వల్ల మనకేమవుతుందంటే మనకి కొంచెం బ్లాకేజెస్ ఏమైనా ఉంటే దానివల్ల కూడా రిఫ్రెష్‌మెంట్ అనేది వస్తూ ఉంటుంది. సో, ఇలాంటివి చిన్న చిన్నవి టిప్స్ పాటిస్తే కనుక మనకి సైనసైటిస్‌లో రిఫ్రెష్‌మెంట్ అనేది ఉంటుంది. ఇదే కాకుండా చిన్న పిల్లల్లో అయితే కనుక మనకి చెస్ట్‌లో కఫం లాంటిది చేరుతూ ఉంటుంది కాబట్టి తమలపాకు పైన మనము విక్స్ లాంటిది కానివ్వండి, జెండు బామ్ లాంటిది తీసేసి తమలపాకు మీద రాసేసి మనం మంట పైన చిన్న ఫ్లేమ్ పైన కొంచెం లైట్‌గా హీట్ చేసేసి తమలపాకుని అది హీట్ చేసినప్పుడు మనకి ఆ విక్స్ కానివ్వండి, జెండు బామ్ కానివ్వండి మెల్ట్ అవుతూ ఉంటుంది. అది కొంచెం మెల్ట్ అయినట్టు మనకు అనిపిస్తది కాబట్టి అది తీసేసి మనం చెస్ట్ పైన పెట్టేసుకొని క్లోజ్డ్‌గా అంటే క్లాత్స్ అనేటివి వేసుకొని వెచ్చగా పెట్టుకుంటే అప్పుడు మనకేమవుతుందంటే చెస్ట్‌లో కఫం లాంటిది తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు మనకి కోల్డ్ అనేది కూడా నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. ఇలా డైలీ 2 టైమ్స్ చేసుకోవచ్చండి. ఆ తమలపాకు అనేది కూడా మనకి నేచురల్ లాంటిది కాబట్టి సో, దానివల్ల చేయడం వల్ల కూడా మనకి చాలా రిలీఫ్ అనేది ఉంటుంది. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే కనుక సైనస్ ప్రాబ్లమ్ తోటి రిఫ్రెష్‌మెంట్ అనేది ఉంటుంది. థాంక్ యూ సో మచ్.